హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. 2026లో ఫస్ట్ ట్రేడ్ అనమాట. మనం ప్రాఫిట్‌తో స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఈ ఈ వీక్ నుండి మనకి వాల్యూమ్ అనేది మళ్ళీ జనరేట్ అవుద్దనమాట. లిక్విడిటీ అనేది వస్తది. డిసెంబర్ మిడ్ వీక్ నుండి జనవరి ఫస్ట్ వీక్ వరకు మనకు వాల్యూమ్ ఉండదు డ్యూ టు హాలిడేస్. సో, ఇప్పుడైతే అగైన్ మనకి మార్కెట్‌లో వాల్యూమ్ అనేది వచ్చింది. సో, ఫస్ట్ ట్రేడ్ అయితే తీసుకున్నాననమాట. నిన్న తీసుకున్నాను యాక్చువల్లీ. నేను రికార్డ్ చేసేసరికి లేట్ అయింది. సో, నిన్న యూఎస్‌డి సిహెచ్ఎఫ్‌లో ట్రేడ్ అయితే తీసుకున్నాననమాట. యూఎస్‌డి సిహెచ్ఎఫ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రేడ్ ఓపెన్ చేసే కంటే ముందే ఫారెక్స్ ఫ్యాక్టరీలో చూడాలి. ఎలాంటి న్యూస్ ఏమైనా ఉందని. సో, మీరు చూసుకుంటే యెస్టర్‌డే 7థ్ యెస్. 7థ్ చూసుకుంటే మనకి మోస్ట్‌లీ యూఎస్‌డి మీద అయితే 6:45కి న్యూస్ ఉంది. 8:30 పీఎంకి న్యూస్ ఉంది. సో, నేను 6:45 వరకు ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు ట్రేడ్. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ నేను యూజ్ చేసే స్ట్రాటజీ ఇక్కడ వచ్చేసి ఐసీటీ స్ట్రాటజీ అనమాట ఇది. వన్ ఆఫ్ ది సీఆర్‌టీ అంటారు. సీఆర్‌టీలోనే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. మీరు యూఎస్‌డి సిహెచ్ఎఫ్ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేది లోస్‌ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. రైట్? మార్కెట్ అనేది ఇక్కడ లోస్‌ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా లోస్‌ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. సో, ఇలా లోవర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. సో, మార్కెట్ బేరిష్ డైరెక్షన్ ఉంది. బట్ మనం ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుండి స్వింగ్‌లో ఇక్కడికి ఎందుకు డ్రా చేసావు బ్రదర్? ఈ మధ్యలో ఇది ఉంది కదా! అని అడగొచ్చు మీరు. సో, మీరిక్కడ చూసుకుంటే స్వింగ్‌లో ఇక్కడ కదా డ్రా చేయలేదు. నువ్వు ఇక్కడ డ్రా చేసావేంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది స్వింగ్‌లో అదే. బట్ ఇక్కడ ఏమైంది డ్రా చేసిన తర్వాత 50% రాలా. ప్రాపర్‌గా రీట్రేస్ అవ్వలేదు. ఓకే. సో, రీట్రేస్ అవ్వకుండా మనకి లో ప్రైస్ నుండి అగైన్ కిందకి ఫాల్ అయింది. సో, అలాంటప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే. ఈ లో ప్రైస్ కంటిన్యూ చేయాలి. నౌ ఇప్పుడు 50% ఎప్పుడైతే 50% కంటే అబోవ్ వస్తే మనం సెల్లింగ్ చూడాలి. సో, అంతవరకు మనం బయింగ్ చేసుకోవచ్చు. ఇది లోయెస్ట్ ప్రైస్ కాబట్టి. అండ్ ఆల్సో ప్రైస్ మీరు చూసుకుంటే చాలా లిక్విడిటీ గ్రాబ్ చేసుకోవచ్చింది చూడండి. చాలా అంటే చాలా లిక్విడిటీ గ్రాబ్ చేసుకొచ్చింది. స్వింగ్ లోస్ లిక్విడిటీ గ్రాబ్ చేసింది. సో, ఒక షార్ట్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఇదంతా లిక్విడిటీ పూల్. మీరు చూసుకుంటే ఇదంతా లిక్విడిటీ పూల్ అనమాట. ఇక్కడ లాట్ ఆఫ్ లిక్విడిటీ అనేది ఉంది. అండ్ దీన్ని ఎప్పుడైతే లో ప్రైస్ టు లో ప్రైస్ ట్రావెల్ చేసిందో ఇక్కడ లిక్విడిటీ జనరేట్ అవుద్దనమాట. సో, ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ 50% ఇది చూసారా బిలో ఉంది. అండ్ పైన పైన మనం సెల్ చేయాలి. కింద నుండి మనం బై చేసుకోవచ్చు. కమింగ్ టు ద క్యాండెల్‌స్టిక్ సైకాలజీ మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనకు యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసే క్యాండిలే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకే. ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది. ప్రీవియస్ క్యాండిల్ లెంగ్ అప్ చేసింది. స్ట్రాంగ్ బుల్లిష్‌నెస్ చూపించింది. ఓకే. సో, ఇది ఇలా అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి టేక్ ప్రాఫిట్ అయితే ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ ఈ వీక్ హై. సో, ఇక్కడ వరకు అయితే నేను ట్రేడ్ అయితే హోల్డ్ చేశాను. సో, ఎంటర్ అవ్వడం యాజ్ యూజువల్ ఎప్పుడు లిమిట్ ఆర్డర్స్ ఎలా ఎంటర్ అవుతాను? నేను ఎప్పుడు ఎంటర్ అయ్యేది లిమిట్ ఆర్డర్సే. సో, లిమిట్ ఆర్డర్స్‌తోని ఎంటర్ అయ్యాను. రైట్. ఇలా 1:2 సో, ఎప్పుడైనా స్టాప్ లాస్ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను ఆల్మోస్ట్ ఈ బాడీ కిందన పెడతాను. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంది. సో, అప్పుడు నేనేం చేస్తానంటే 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్లి 4 అవర్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది చూసారా? ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది చూసారా? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో, ఇది మనం ఎప్పుడైనా ఒక స్టాప్ లాస్ ఎంటర్ అవుతున్నామంటే దీన్ని బేస్ చేసుకొని అట్‌లీస్ట్ ఒక పీడీఆర్ఏ మన పైన ఉండేలా చూసుకోవాలన్నమాట. ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ గాని, ఆర్డర్ బ్లాక్ గాని దాని కింద స్టాప్ లాస్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో, నేను ఇక్కడ పెట్టానన్నమాట స్టాప్ లాస్ అనేది. లిమిట్ ఆర్డర్ ఇది. కొంచెం కిందకి ఉంటది. ఇలా అనేది ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో. లేటర్ స్కేల్ చేశానండి ట్రేడ్స్. అండ్ మనం చూసుకుంటే ఇది ఓవరాల్ ట్రెండ్ బుల్లిష్. ఓకే. ఓవరాల్ ట్రెండ్ బుల్లిష్. సో, ఆహ్, ఇలా లేటర్ నేను పొజిషన్స్ యాడ్ చేశాను. సో, ఇలా అయితే లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను. దెన్ మార్నింగ్ 10:10కి అనుకుంటా నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. చూసారా 10కి ఎగ్జిక్యూట్ అయ్యి జస్ట్ ఒక 2, 3 అవర్స్‌లోనే ట్రేడ్ అయితే హిట్ అయిపోయిందనమాట టార్గెట్. 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చింది. మోర్ దెన్ $400 అయితే వచ్చింది. వెరీ సింపుల్ అనాలిసిస్. మీరు సింపుల్‌గా ఉంచుకోవాలి. ఆర్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాన్నే వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మనకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉందనమాట. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ గ్రూప్‌లో వచ్చి అడగొచ్చు. ఓకే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఏదైనా సంబంధించి ఇన్‌కేస్ మీకు కోర్స్ కావాలంటే మనం కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ కావాలన్నా ఆర్ బ్రోకర్‌లో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఎవ్రీథింగ్ మనం సార్ట్ ఔట్ అయితే చేస్తామనమాట. మీరు ఎనీ టైమ్ ఇక్కడ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్‌లో. మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేయాలన్నా గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, అయితే చెకౌట్ చేయండి. సో, గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తది. సో, ఐ హోప్ మీకు ఈ ట్రేడ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. సో, కొంచెం సో, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.